ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్తే. మీరేదైనా చిన్న వ్యాపారం చేస్తున్నారా? అంటే చిన్న వ్యాపారం, చిన్న లేదా మధ్య తరహా వ్యాపారం అంటే మీకు రిటైల్ ట్రేడింగ్ కానివ్వండి, లేదైనా బేకరీ కానివ్వండి, జిరాక్స్ షాపు, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, లేకపోతే డ్రై క్లీనింగ్ షాపు, బ్యూటీ పార్లర్లు చాలా ఉన్నాయి. ఏదైనా చిన్న హోటల్ కానివ్వండి, టీ స్టాల్, చాలా ఈ మధ్య చాలా అయిపోయినాయి. జనరల్ హోజేరీస్, ఇట్లా మీకు రకరకాల వ్యాపారాలు, చిన్న మధ్య తరహా వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కొన్ని ముఖ్యమైన విషయాలు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ పట్ల కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవాళ మాట్లాడుకుందాం. ముఖ్యంగా చాలా చిన్న వ్యాపారస్తులు అంటే మనం 20 లక్షల లోపు టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు, చిన్న చిన్న ట్రేడర్స్ కానివ్వండి, ఇతరత్ర వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా 20 లక్షల లోపు ఉన్న వాళ్లకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. బట్ చాలామంది 20 లక్షల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇన్కమ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ పెట్టుకొని ఎంత వాళ్ళకి టర్న్ ఓవర్ అవుతుందో చూసుకుని, అంటే అమ్మకాలు అంటాం కదా, అవి చూసుకొని మీరు రిటర్న్స్ ఫైల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్లో మనకు ఒక వెసులుబాటు కానీ ఒక సౌకర్యం కానీ ఉంది. అదేంటంటే మీరు చిన్న వ్యాపారస్తులు, దాదాపు 2 కోట్ల రూపాయలు లోపు టర్న్ ఓవర్ ఉన్న వ్యాపారస్తులందరికీ మనం ప్రెజెంటివ్ బేసిస్ మీద ట్యాక్స్ కడతాం. అంటే మనం ఒక ఎస్టిమేటెడ్ ట్యాక్స్ రేట్, అంటే ఎస్టిమేటెడ్ ఇన్కమ్ రేట్ తీసుకొని మనం ప్రాఫిట్ ఎస్టిమేట్ చేసి ట్యాక్స్ కడతాం. అది బ్యాంక్ ద్వారా మీకు వచ్చినట్టయితే, మీ అమ్మకాలన్నీ బ్యాంక్ ద్వారా వచ్చిన వాటికి 6%, లేదా ఇతరత్ర క్యాష్ రూపంలో వచ్చినట్టయితే మీకు 8% ప్రాఫిట్ డిక్లేర్ చేసి దాని మీద మీరు ట్యాక్స్ కట్టుకునే మీకు వెసులుబాటు ఉంది. కాబట్టి మీకు అది చాలామంది మీకు 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు టర్న్ ఓవర్ వచ్చిన వాళ్ళు కూడా ఆ పర్సెంటేజ్ బేసిస్ మీద ప్రాఫిట్ చూపించి దాని మీద ట్యాక్స్ ఎంత వచ్చిందో ట్యాక్స్ కట్టేసి మీరు ఫైల్ చేస్తున్నారు. కానీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయిందా లేదా అన్నది చూసుకోవట్లేదు. సో జిఎస్టీ రిజిస్ట్రేషన్ 20 లక్షలు దాటితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చాలా అవసరం. అప్పుడేమవుతుంది, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత మీకు జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వస్తుంది. మీరు 20 లక్షలు దాటి మీరు టర్న్ ఓవర్ చూపించారు, దాని మీద ఇంత ప్రాఫిట్ మీరు వచ్చింది, ట్యాక్స్ కట్టారు, కానీ మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అని జిఎస్టీ నుంచి నోటీస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు జిఎస్టీ యాక్ట్ దృష్టిలో పెట్టుకొని జిఎస్టీ కంప్లైన్స్ అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా అవసరం ఉన్న విషయం తెలుసుకొని మీరు రిటర్న్ ఫైల్ చేస్తే మీకు జిఎస్టీ నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి మీరు ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీని ఇప్పుడు విడిగా చూసే అవకాశం లేదు. 2 డిపార్ట్మెంట్స్ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కాబట్టి మీరు రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకొని జిఎస్టీలో మీరు ఎంత టర్న్ ఓవర్ చూపించాం, ఇన్కమ్ ట్యాక్స్లో ఎంత టర్న్ ఓవర్ చూపించాం, రెండింటిని జాగ్రత్తగా సరి చూసుకొని చిన్న మధ్య తరహా వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా రిటర్న్స్ వేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మీరు మళ్ళీ రాను తర్వాత మళ్ళీ నోటీసులు వచ్చి, అంటే నోటీసులు వచ్చే వరకు టైం పడుతుంది. 1 year, 2 years, 3 years కూడా అవుతుంది ఒక్కోసారి. అప్పుడు మనం మొత్తం అంతా మళ్ళీ ట్యాక్స్లు, వడ్డీలు అంటే చాలా కష్టమైన పని. కాబట్టి ముందే మీరు రిటర్న్గా ఫైల్ చేసేప్పుడు ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ దృష్టిలో పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే ముందే మీరు జిఎస్టీలో టర్న్ ఓవర్ చూపించామని, ముఖ్యంగా రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళు ఆ 20 లక్షల లోపు ఉంటేనే జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కాబట్టి ఒకసారి సరి చూసుకొని అన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు.